పనులు నేను ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, డీజీపీ శివధర్ రెడ్డికి కూడా చెప్తా ఉన్నా. డీజీపీ గారు మీరేదో మొన్న పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టినారు. మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, కాకీ బుక్ ఉంటుందని చెప్పినావు. ఇదేనా నీ కాకీ బుక్? మీ పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కనీసం కేసు పెట్టే ధైర్యం లేదు. ఎందుకు? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి భయపడుతున్నావా? ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు పెడతావా? ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటుంది. అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా ఇట్లా అరాచకాలు చేసిన అధికారులు కానీ, అరాచకాలు చేసిన మంత్రులు కానీ, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారో వారందరినీ కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టే బాధ్యత మాది. గౌరవించండి, ప్రజల తీర్పును గౌరవించండి. కేతన్పల్లి మున్సిపాలిటీలో వెంటనే ఎన్నికలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేతన్పల్లిలో, అట్లాగే మరి ఇబ్రహీంపట్నంలో, ఖానాపూర్లో ఎక్కడెక్కడైతే ఎన్నికలు పెండింగ్లో పెట్టారో వెంటనే ఎన్నికలు పెట్టండి, నిజాయితీగా పెట్టండి. అవసరమైతే ప్రత్యేకంగా సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా పెట్టండి, సీసీ కెమెరాలు పెట్టండి, శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోండి, నిజాయితీగా ఎన్నిక జరిగే విధంగా చూసుకోండి. కానీ ఇదే రకమైన అరాచకం కొనసాగిస్తాం, రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడతామంటే అంతగానం ఇంట్రెస్ట్ ఉంటే పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుకోండి. అంతేగాని అధికారుల ముసుగులో అధికార పార్టీకి వత్తాసు పలికితే ఊరుకోము, వదిలిపెట్టము, చట్టం ఎవరికైనా ఒకటేని గుర్తువేస్తూ